రీసెంట్గా మన భారతదేశం ఇండియా సీజమిక్ హజార్డ్ మ్యాప్ని రిలీజ్ చేసింది. సో ఇందులో ఏంటి అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కేటగరైజ్ చేస్తారు. సో ఓల్డ్ మ్యాప్ ప్రకారం చూస్తే మన భారతదేశాన్ని 4 జోన్స్గా విభజించారు. జోన్ 2, జోన్ 3, జోన్ 4 మరియు జోన్ 5 అని చెప్పేసి రిస్క్ని బట్టి. బట్ ఇప్పుడు కొత్త మ్యాప్లో ఒక హయ్యెస్ట్ రిస్క్ కేటగిరీని యాడ్ చేయడం జరిగింది. అదే జోన్ 6 అన్నటువంటిది. సో ఇది హిమాలయన్ బెల్ట్, అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇది విస్తరించి ఉంటుందన్నమాట. ఇది మాత్రమే కాదు, కొత్త మ్యాప్ ప్రకారం 61% ఆఫ్ ల్యాండ్ మాస్ అలాగే 75% ఆఫ్ పీపుల్ ఇప్పుడు అర్త్క్వేక్ ప్రోన్ జోన్స్ లోనే నివసిస్తూ ఉన్నారు. అయితే ఓల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ గా అర్త్క్వేక్స్ ఎక్కడెక్కడ వచ్చాయి, వాటి ఇంటెన్సిటీ ఏంటి అన్నటువంటి రికార్డ్స్ ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తే, కొత్తగా ఈ ఏదైతే కేటగిరీని యాడ్ చేస్తారో ఇది వచ్చేసరికి మనకి ఎక్కడైతే అర్త్క్వేక్స్ రావచ్చు, వాటి లైక్లీనెస్ ఎక్కడైతే ఉందో వాటిని కూడా ఇందులో యాడ్ చేయటం జరిగింది. సో దీని ద్వారా మనం సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవటం, అలాగే ఎర్త్క్వేక్ ద్వారా వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ ని మిటిగేట్ చేసుకోవటానికి ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట.